ప్రశ్నించవచ్చు. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నేను ప్రతిపక్ష నేతని 100 సార్లు తలబాదుకొని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి నాలాంటి ఒక పౌరుడు ప్రశ్నించవచ్చు. దానికి కూడా సమాధానం చెప్పడానికి ఇష్టం లేకపోతే హ్యాపీగా ఆ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చొని నిద్రపోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు. రేపు రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిటింగ్. నేనేమన్నానంటే వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చుంటారా కూర్చోరా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పే దమ్ము ధైర్యం రెండూ లేవు. మిగతా 10 మంది అసలు వాళ్ళ నియోజకవర్గం సమస్య గురించి మాట్లాడతారా లేదా? ఆయన తప్పదైన నీకే తెలుసు. ఆయన తప్పుదైన వెంట చెప్తారు. ఈ కొద్ది జులైకి నీతులు మాట్లాడతాం. ఇందాక కూడా చెప్పారు, నోసారి మాట్లాడొద్దు అని చెప్పారు. తప్పు ధైర్యం ముప్పులు వెళ్తున్న చెప్పారు. ఇది 101వ చెప్తున్నా. రాసి పెట్టుకో, రాబో రోజులలో మా ప్రభుత్వం గీత సాధమైనటువంటి ఈ పేరు ఆ రోజు మాట్లాడుకుంటాం.